హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్స్. ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి అయితే చాలా రోజులు అవుతుంది కదా. అసలు చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు, లైవ్ పెట్టు అని. మెయిన్ రీజన్ ఏంటంటే 1 మంత్, ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అయితే మా మామయ్య చనిపోయినారు. సో దానివల్ల ఒక 1 మంత్ వీడియోస్ అయితే స్టాప్ చేసేసిన. తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దాము, నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనేసరికి నాకైతే టైఫాయిడ్ అటాక్ అయింది. టైఫాయిడ్ సింగిల్ కూడా కాదు, డబుల్ టైఫాయిడ్ అయితే అటాక్ అయింది. అసలు నాకైతే ఏం సిమ్టమ్స్ లేకుండే. ఒక 10 days ముందైతే కాళ్ళు గుంజడం అయితే స్టార్ట్ అయింది. సో కాళ్ళే కదా గుంజుతున్నాయని నేను నెగ్లెక్ట్ చేసిన. ఒక 5 days ముందు చాలా అంటే చాలా హై ఫీవర్ వచ్చేసింది. సో ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్దామని హాస్పిటల్కి వెళ్ళిన. సో తనైతే బ్లడ్ టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ అన్నీ టెస్ట్ చేసేసినాక రిపోర్ట్స్ వచ్చినాయి, డబుల్ టైఫాయిడ్ అటాక్ అయిందని. నార్మల్గా అయితే టైఫాయిడ్ వస్తే 1:60 అలా వస్తుందంట. నాకైతే డబుల్ టైఫాయిడ్ కాబట్టి 1:160 వచ్చింది. సో తనైతే అడ్మిట్ అయ్యమని చెప్పింది డాక్టర్ అయితే. ఇంకా అడ్మిట్ అవ్వడం ఎందుకు అని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ వస్తాము అని చెప్తే తను 6 days కోర్స్ తీసుకోవాలని చెప్పింది. ట్రీట్మెంట్ అనేది 6 days కంటిన్యూస్గా తీసుకుంటేనే తగ్గుతుందని చెప్పింది. సో డైలీ మార్నింగ్ 2 సెలైన్స్, అందులో 3 ఇంజెక్షన్స్, మళ్ళీ ట్యాబ్లెట్స్, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి 2 సెలైన్స్, అందులో ఇంజెక్షన్స్, అట్లయితే కంటిన్యూ అయింది. రీసెంట్గా టెస్ట్ చేయించుకున్నా మళ్ళీ, అప్పుడు తగ్గిపోద్ది అనుకున్నా, మళ్ళీ ఇంకా 1:80 అయితే ఉంది. అందుకనే వీడియోస్ చేయట్లేదు. సో యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ అనేది చాలా తగ్గింది. ఓన్లీ 100 hours అయితే ఉంది మానిటైజేషన్కి. ఇంకా అక్కడే ఆగిపోయింది. ఆ 100 hours అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. సో చాలామంది అయితే కామెంట్స్ పెట్టినారు, లైవ్కి రండి అక్క, లైవ్కి రండి, అసలు ఏమైంది అని. ఈ వీడియోతో అయితే మీకు క్లారిటీ ఇద్దాము, ఎందుకు వీడియోస్ చేయట్లేదని అయితే చెప్పడానికి వచ్చిన. హోప్ తొందరగా రికవర్ అయిపోతే బాగుండు. చూడండి మొత్తం సెలైన్స్ పెట్టినారు, కనిపిస్తుందా ఇక్కడ, ఇదంతా టెస్టులకైతే ఇదంతా ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. ఈ మెయిన్ టైఫాయిడ్ వస్తే ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ అంతా యాక్టివ్గానే ఉంటున్నా, ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఫుల్ చలి ఫీవర్ వచ్చేసి లెగ్స్ అన్నీ పెయిన్ అవుతున్నాయి, చాలా కష్టం అవుతుంది. చూడాలి తొందరగా ఈ ఫీవర్ తగ్గితే ఇంకా డైలీ కంటిన్యూస్గా షార్ట్స్, వీడియోస్, లైవ్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నా. హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ప్లీజ్ గైస్, లైవ్ వీడియోస్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే చూడండి టైం ఉన్నప్పుడు. తొందరగా 100 వాచ్ అవర్ అయిపోతే మనకు మానిటైజేషన్ వస్తుంది. ఇంకేంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్క సబ్స్క్రైబర్ కూడా తగ్గలే. నాకు ఎంతైతే 7,200 ఉన్నారో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక్క సబ్స్క్రైబర్ కూడా తగ్గలేరు. దానికైతే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. త్వరలో అయితే కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మా ఆఫీస్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, దాని గురించి కూడా ఒక వీడియో చేయాలి. ఈ వీడియో అయితే అంతే. ఈ రీజన్ వల్లనే డబుల్ టైఫాయిడ్ అటాక్ అయింది. ఇంకా మా మామయ్య చనిపోయినారు, అందుకే వీడియోస్ అయితే చేయలేదు. ఓకేనా, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్వరలో అయితే కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.